డెహ్రాడూన్లో త్రిపురకు చెందిన ఏంజెల్ చెక్మా హత్యపై నిరసనలు భగ్గుమంటున్నాయి. చైనీస్ అంటూ ఏంజెల్ను దారుణంగా కొట్టి చంపేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈశాన్య రాష్ట్ర విద్యార్థులపై వివక్షకు ఈ హత్య నిదర్శనమని కాంగ్రెస్ ఆరోపించింది. ఏంజెల్ చెక్మా హత్య కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో త్రిపుర విద్యార్థి హత్యపై రాజకీయ రచ్చ రాజుకుంది. ఏంజెల్ చెక్మా కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీ కూడా ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వివక్షకు ఏంజెల్ చెక్మా హత్య ఉదాహరణ అన్నారు రాహుల్. విద్యార్థి హత్య కేసులో ప్రమేయం ఉన్న 6వ నిందితుడిని పట్టుకోవడానికి ఉత్తరాఖండ్ పోలీసులు తమ బృందాన్ని నేపాల్ కు పంపారు. త్రిపురలోని ఉనకోటి జిల్లాకు చెందిన 24 ఏళ్ల ఏంజెల్ చెక్మా తన తమ్ముడు మైఖేల్ తో కలిసి డెహ్రాడూన్లోని ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదువుతున్నాడు. డిసెంబర్ 9న డెహ్రాడూన్ లోని సెలెక్యూ మార్కెట్ లో ఇతనికి 22 ఏళ్ల సూరజ్ ఖవాస్ మరో 5గురితో వాగ్వాదం జరిగింది. 6గురు నిందితులు ఏంజెల్ పై కత్తులు, ఇత్తడి పిడికిళ్లతో దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. తీవ్ర గాయాల కారణంగా చెక్మా డిసెంబర్ 26న చనిపోయాడు. 6గురు నిందితుల్లో 5గురిని అరెస్ట్ చేశారు. కానీ నేపాల్లోని కంచన్పూర్ జిల్లాకు చెందిన యజ్ఞరాజ్ అవస్థి పరారీలో ఉన్నాడు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఉత్తరాఖండ్ లో నివసిస్తున్న ప్రతి పౌరుడి భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ధామీ హామీ ఇచ్చారు.